హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సారీ అండి, ఎందుకంటే ఎప్పుడు సాటర్డే సండే అప్లోడ్ చేసే వీడియో ఈసారి 1 వీక్ లేట్ అయింది. ఎవరైనా వెయిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీక్ ఎంటర్టైన్మెంట్ థీమ్తో వచ్చేసారు. ఆల్మోస్ట్ చూసే ఉంటారు, కానీ నేను ఇంకోసారి చెప్తున్నా. ఫస్ట్ ప్రేరణ శ్రీపాద్ మలయాళం థీమ్తో మన ముందుకు వచ్చేసారు. చాలా క్యూట్గా ఉన్నారు. నెక్స్ట్ రాకేష్ సుజాత అతిలోక సుందరి గెటప్తో వచ్చేసింది. అదే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో అంగుళికము పోయినది మానవ ఆ థీమ్తో. నెక్స్ట్ రాకేష్ చిత్రగుప్తుడు గెటప్లో వచ్చాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి కవిత మైకల్ జాక్సన్ గెటప్లో వచ్చాడు. ఆదిరెడ్డి కవిత క్లాసికల్ డ్యాన్స్ గెటప్లో వచ్చింది కవిత. ఆదిరెడ్డి ఇరగదీసేసాడండి కామెడీగా. నెక్స్ట్ బి గ్రూప్ నుండి ఉండేవాళ్ళు ప్రదీప్ గారు, సరస్వతి గారు ఏ గ్రూప్కి వచ్చేసారనమాట. అంటే 4 ఈక్వల్ చేయాలి కదా. వీళ్ళు శోభన్ బాబు గెటప్ కపుల్గా వచ్చారు. మంచి ఎంటర్టైన్ చేశారండి. ఫస్ట్ లెవెల్ 4 జోడీలు ఆడారు. ఎవరికి స్మార్ట్ కవచం వస్తుందో చూద్దాం. గేమ్ ఒక కిరీటం ఉంది, అది దొంగతనం చేయటం. ఈ లెవెల్లో గెలిచింది ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారు. ఈ గేమ్ ఏంటంటే ఓంకర్ గారు ముందు ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటారు. అది చూసేసరికి ఎవరు కదిలితే అలా అవుట్ అనమాట. స్టడీగా ఉండేవాళ్ళు గేమ్ కంటిన్యూ చేయొచ్చు. చిన్నపిల్లలు ఆడుకునే గేమ్ అండి. అందులో ప్రదీప్ గారు, సరస్వతి గారు స్మార్ట్ కవచం గెలిచేశారు. ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు సెకండ్ లెవెల్ గేమ్ ఏంటంటే పేపర్ని చేతితో టచ్ చేయకుండా గాలితో తోస్తూ గోల్లోకి వేయాలి. ఫస్ట్ గోల్ వేసింది శ్రీపాద్, ప్రేరణ. వీళ్ళు సెకండ్ లెవెల్ గెలిచేసి ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. థర్డ్ లెవెల్ ఆడతారు. గేమ్ ఏంటంటే గ్లాసెస్ ఇచ్చారనమాట. గ్లాసెస్ పిరమిడ్ షేప్లో కట్టాలి. ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళే గెలిచినట్టు. హస్బెండ్స్కి వైబ్రేట్ మిషన్ పెడతారు, దాన్ని కంట్రోల్ చేస్తూ గేమ్ ఆడాలి. గ్లాస్ పడిపోకుండా టేబుల్ మీద పెట్టాలన్నమాట. ఈ లెవెల్లో ఆదిరెడ్డి కవిత గెలిచేస్తారు. రాకేష్ది పడిపోయిందనమాట. ఇప్పుడు ఫైనల్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. గ్లాస్ బౌల్లో పిండి ఇచ్చారు. ఆ పిండిని నోటుతో ఊదుతూ ఆడాలి. పిండినంతా బయటికి వేసేయాలి. భలే కామెడీగా గేమ్ అంతా అయింది. ఫస్ట్ ఆదిరెడ్డి ఫినిష్ చేశాడు. నెక్స్ట్ ప్రేరణ, శ్రీపాద్ ఇద్దరు కంప్లీట్ చేశారు కాబట్టి ప్రేరణ, శ్రీపాద్ గెలిచేశారు. వీళ్ళకి బెస్ట్ జోడీ అవార్డ్ వచ్చేసింది. ఇప్పుడు రింగ్ ప్రజెంటేషన్. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ శ్రీపాద్, ప్రేరణ. తర్వాత సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి శారీ ఇచ్చారు. అంతేనండి, ఈ వీక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సండే ఎపిసోడ్ ఏమైందో చూద్దాం. సండే అమర్దీప్ అండ్ తేజస్విని ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు. పుష్ప మూవీలో పుష్ప గెటప్తో వచ్చేసారండి. సూపర్ యాక్టింగ్ చేశారు. ఇరగదీసేసాడు అసలు. ఫస్ట్ టైం నాకు అమర్దీప్ యాక్టింగ్ అని కాదు, తన బిహేవియర్, యాటిట్యూడ్ అంతా చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు ఈ వీక్ అంతా. నెక్స్ట్ సేమ్ అల్లు అర్జున్లానే అనిపించాడండి. సూపర్ పర్ఫార్మెన్స్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ అనిల్ అండ్ ఆమని రాజా మూవీ నుంచి గెటప్ వేసుకొని వచ్చారు. ఇంకా సౌందర్య అండ్ వెంకటేష్ గారి గెటప్లో వెరీ గుడ్. వీళ్ళు కూడా బాగా చేశారు. ఆమని సాంగ్ కూడా పాడింది. నెక్స్ట్ అభయ్ భవానీ. అభయ్ భవానీ ఏ గెటప్తో వచ్చారంటే భవానీ సావిత్రి గారి గెటప్లో చాలా బాగుంది. మాయాబజార్ మూవీలో నుంచి సావిత్రి గారి గెటప్, శశిరేఖ గెటప్ వేసుకుంది ఆ భవానీ. అభయ్ ఘటోద్గజుడు గెటప్లో వచ్చాడు. భలే ఉన్నారు ఇద్దరు, మంచి ఎంటర్టైన్ చేశారు. ఆఖరి జోడీ ఎవరంటే సోనియా విత్ యష్. వీళ్ళు చంద్రముఖి గెటప్లో వచ్చారు. సోనియా యాక్టింగ్ ఎరగదీసేసింది. పాపం యష్కి అలవాట్లేదు కదా, బిజినెస్ మ్యాన్ కదా, పాపం అనిపించింది. తనకి ఏ యాక్టింగ్ ఏం రాదు, కానీ కొంచెం కామెడీ అనిపించింది. లకలకలక అంటే మేకలా అనిపించింది అనేసి అమర్ అన్నాడు. కామెడీగా అంతా అందరూ బాగా నవ్వి ఓకే అన్నారు. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ లెవెల్ గేమ్ ఏంటంటే ఇంగ్లీష్లో సాంగ్ పాడతారు ఓంకర్ గారు, తెలుగులో ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళకి 100 మార్క్స్.
ఎవరు గెలిచి స్మార్ట్ కవచం తీసుకుంటారో చూద్దాం. ఇంకెవరు 400 మార్క్స్తో లీడ్లో ఉండి మన అమర్దీప్ తేజు స్మార్ట్ కవచం గెలిచేస్తారు. నెక్స్ట్ సెకండ్ లెవెల్. ఈ సెకండ్ లెవెల్ ఆడే ముందు అసలు అమర్ పుష్ప గెటప్లో అసలు సూపర్ యాక్టింగ్ చేశాడండి. నెక్స్ట్ సెకండ్ లెవెల్ గేమ్ ఏంటంటే ఒక టిష్యూ పేపర్ ఇస్తారు. ఆ టిష్యూ పేపర్తో హస్బెండ్ని బయటకు కనిపించకుండా చుట్టేయాలి వైఫ్స్. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఈ లెవెల్లో నీట్గా చక్కగా చుట్టి గేమ్ గెలిచింది అనిల్ అండ్ ఆమెని గెలిచేశారు. ఇప్పుడు థర్డ్ లెవెల్ సోనియా ఎస్ అండ్ భవానీ అభయ్ ఆడారు. గేమ్ నడుముకి ఒక బాక్స్ కట్టేశారు. ఆ బాక్స్లో బాల్స్ ఉన్నాయి. ఆ బాక్స్కి ఒక హోల్ ఉంది. ఆ హోల్ నుంచి బాల్స్ అనేవి బయటికి పడేయాలి. ఈ గేమ్లో ఎస్ సోనియా గెలిచి ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫైనల్ లెవెల్ ఆడుతున్నారు. ఫైనల్ లెవెల్ 3 జోడీలు వచ్చేసారు. 3 కలర్ బాల్స్ వచ్చారు, బెలూన్స్ 12 బెలూన్స్. అది ఒక్కొక్కటి తీసుకొని వెనుక వైపు సెంటర్లో పెట్టుకుని బ్లాస్ట్ చేయాలి. వైఫ్స్ 6 బాల్స్, హస్బెండ్స్ 6 బాల్స్ బెలూన్స్ పగలగొట్టాలి. నెక్స్ట్ హస్బెండ్స్కి చీపురుగా హస్బెండ్స్ తెచ్చేటప్పుడు వైఫ్స్ చీపురు కట్టుతో బ్యాక్ సైడ్ కొట్టి బెలూన్ని బ్లాస్ట్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ అమర్ తేజ గెలిచినట్టున్నారు అనిపించింది. ఇంకేముంది అనుకున్నట్టుగా వీళ్ళే గెలిచేస్తారు. వీళ్ళకే బెస్ట్ జోడీ అవార్డు వచ్చేసింది. ఇప్పుడు రింగ్ ప్రజెంటేషన్. కంగ్రాచులేషన్స్ అమర్ అండ్ తేజు. ఈ వీక్ బెస్ట్ జోడీ అవార్డు వీళ్ళకి. రింగ్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి శారీ వచ్చింది. ఈ వీక్ లేట్గా వీడియో అప్లోడ్ చేసినందుకు మళ్ళీ ఒకసారి అందరికీ సారీ. నెక్స్ట్ వీక్ కాదండి, రేపు కలుద్దాం. ఇంటింటి రామాయణం థీమ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు స్మార్ట్ జోడీ. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ వీక్ నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఎలిమినేట్ ఎవరు అవుతారో, ఎవరు సేఫ్ అవుతారో 3 నామినేషన్ జోన్కి వచ్చారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.